శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కిరణ్
భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య వేద విముత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగల మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వికట భద్రగిరి నివేశక రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు చక్రధారి చందనే తక్కువేమి మనకు రాముండో కడుండు వరకు తక్కువేమి మనకు రాముండో కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జయ రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ అదే మరి ఇక్కడ బియ్యం ఖాళీ చేసి బియ్యం ఖాళీ చేసి బియ్యం సంచలనం
అమ్మా మీరంతా కూడా దయచేసి ఒక రెండందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోండి. అందరూ కూడా గోత్రోద్భవస్య మీ ఇంటి పేరు, వంశోద్భవస్య నామదేవస్య మీ పేరు, భార్య పేరు, పిల్లల పేరు, తల్లిదండ్రుల పేరు, పెళ్లి కానటువంటి వాళ్ళు మీ అమ్మానాన్న పేరు, మీ ఇంట్లో ఉన్నటువంటి పరివారం అందరి పేరు చెప్పుకోండి. యజమానస్య సహా కుటుంబానాం అలా చెప్పకూడదు. సకుటుంబానాం అందరూ చెప్పండి. మమ సహా కుటుంబానాం సకల క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ వాణిజ్య ఉద్యోగ వ్యవసాయ రాజకీయ అనుకూలత ఉన్నత విద్య బుద్ధి శ్రీ రామనవమి శుభ పర్వకాల యథాశక్తి శ్రీ భరత శత్రుఘ్న లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి సమేత సీతారామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం అభిషేక కళ్యాణ మహోత్సవ పూజనంచ కరిష్యే. సీతారామచంద్ర భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్షరాలు అమ్మా దేవి నవరాత్రాలు చేస్తారు, గణపతి నవరాత్రాలు చేస్తారు. అవునా? ఇంతకు నేను కూడా నవరాత్రాలు చేశాను, దేవి నవరాత్రాలు. అమ్మా మీరు మాట్లాడతామని నేను ఆపేస్తా. అమ్మవారు నవరాత్రాలు చేస్తారు, అట్లానే గణపతి నవరాత్రాలు చేస్తారు. మరి రాముడు కనిపించి నేనెందుకు కావాలి, ఇక్కడికి ఈ కాలంలో నేను కూడా రావాలి అని రాముడు అనుకున్నాడు. మీరు అనుకోలేదు, రాముడు అనుకున్నాడు. నేను మీ కాలంలోకి వస్తా అని అనుకుని మీ మనసులోకి వచ్చింది. విఘ్నేశ్వర అనేటువంటి యొక్క కాలంలో అందరి మనసులోకి వచ్చిండు. అదే నలుగురు నేను కూడా వస్తా, అక్కడ అయోధ్య మీరు వేసుకోరా అని చెప్పేసి అనుకొని మీ అందరి మనసులోకి రాముడు వచ్చాడు. వచ్చి అందరి ద్వారా కూడా అత్యంత వైభవమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నారు. ఈ కళ్యాణము ఇంతింతై ఒకటింతై. ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నది, సింపుల్ గా ఉన్నది. ఇది కాస్త పెరుగుకోవాలి. ఈ మండపం అనేది అద్భుతమైన మండపం కావాలి. ఇక్కడ రామ కళ్యాణకు అద్భుతమైనటువంటి మండపాలు చేసుకుని ప్రతి సంవత్సరము మనము కాలనీలో 3 కార్యక్రమాలు చేయాలి. 3 కార్యక్రమాలు. ఒకటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రామనవరాత్రాలు, మహాశక్తి మహాకాళి అలాంటి అమ్మవారి ఒకటి దేవీ నవరాత్రాలు, శివస్వరూపము గణపతి. అంటే ఇక్కడ అన్ని కూడా వచ్చాయి. శివస్వరూపం వచ్చింది, విష్ణు స్వరూపం వచ్చింది, గణపతి వచ్చింది, అమ్మవారు వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. ఈ యొక్క భగవంతుడి అనుగ్రహంతో మన కాలని, మన హిందువు నగరము, మన రాష్ట్రము, మన దేశం అన్ని కూడా
సురక్షంగా ఉండి మనమంతా కూడా మంచిగా ఉండాలి. మన ఇంట్లో మన తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటారు. మన రాష్ట్రంలో పరిపాలించే వాళ్ళు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు. ఎవరు మంచిగా ఉండాలంటే నాకు తెలియదు, కానీ మన తండ్రి మాత్రం మంచిగా ఉన్నాడు. ఎక్కడ ఢిల్లీలో మన తండ్రి మంచిగా ఉన్నాడట. ఆయన మంచిగా ఉన్నాడంటే మన పిల్లల పట్ల ఆనందంగా ఉన్నాం. దయచేసి మన తండ్రి లాంటి వారు చేసేటువంటి మంచి పనులకు మనమంతా కూడా సహకారం చేయాలి. మన భవిష్యత్తు అయిపోయింది. మాకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, మన తరగతి ఇంకా మన పిల్లలు ఉన్నారు. మన తాత ముత్తాతలు సంపాదించింది మనం అనుభవిస్తున్నాము. అవునా? మరి మన తర్వాత మన పిల్లలు ఏం కావాలి, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. కాబట్టి నిన్న అయిపోయింది, ఇవాళ నడుస్తున్నది, రేపు నడవాలి. ఎలా అంటే ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. అది కూడా మంచిగా ఉండాలని చెప్పి సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని మనం మొదలెట్టాలి. మంచి చేసేటువంటి వారికి ప్రోత్సహించాలి. కాబట్టి అందరం కూడా ఎవరైతే మంచి ఎవరైనా మంచి చేసేటి వాళ్ళని ప్రోత్సహించాలి. అది మన హిందూ ధర్మం. మన హిందువులం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఏమి మన హిందువులం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళు రెచ్చిపోతున్నారు. మనం ఒక్కసారి రెచ్చిపోతే మనం ఏమనుకుంటాం, అంతా సమానమే అంటాం. మనమంతా హిందూ ముస్లిం బాయి అంటామా? కానీ వేరే వాళ్ళు ఏమన్నా అంటారా? అనదు. అదే మనం హిందూ బాయి అంటే వాళ్ళ పరిస్థితి కావాలి, ఎన్నో పరిస్థితి. కానీ మనం అంతా సమానమే అనుకొని మనం కోరికలు పడుతున్నాము. చెట్టు తమ్ముడు ఉన్నంత చేస్తే మంచిగా, కింద కలిగిందంటే అప్పుడంతా మనం ఆ చెట్టు మీద ఉండి చూస్తున్నాము. ఒక్కవేళ మనకు ఆ పంట మొత్తం పంట కింద అడిగినప్పుడు అప్పుడు మనం ఉన్నటువంటి బయటకు వస్తున్నప్పుడు బయటకు వచ్చి అప్పుడు రానప్పుడు శాంతంగా ఉంటారు. కాబట్టి అందరం కూడా లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో ప్రతి సంవత్సరం కూడా ఈ విఘ్నేశ్వర యూత్కు మనమందరం సహాయ సహకారాలు అందించి భగవత్ కార్యక్రమంలో మన వంతు ప్రేరణ శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా, ద్రవ్య రూపంలో, భక్తి రూపంలో అందరూ సహాయ సహకారాలు అందించి ఇట్లాంటి భగవత్ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాల్సిందిగా వారి తరఫున భగవంతుడు నాకు చెప్పిస్తున్నారు. ఇది భగవంతుడి మాటలు. ఇందులో నేను చెప్పినటువంటి మాటలు మంచిది మాత్రమే గ్రహించండి. నేను చెప్పిన మాటలు చేరుంటే అది నాలుగా భావించండి. మంచి మాటలు దేవుడిగా భావించండి. మీకు మనసు ఇబ్బంది కలిగిన చెడు మాటలు ఉంటే నా మాటలుగా భావించండి. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి. మనం ఈ కార్యక్రమం ముందుకు ఉండాలి. ఇది సంకల్ప సిద్ధి వస్తూ కలగ కలశ రాగనంటే కలిసి కష్టపడ అది ఆ బిడ్డకి ఆ బిడ్డ పెద్ద చేసేది ఆ చెప్పు సరిపడి ఈ బిడ్డ కూడా పెద్ద చేసేది పెద్దది కట్టురా పెద్దది బిందె దానికి డబల్ లేకుంటే డబల్ లేకుండా పెద్ద చేసేయండి. 2-3 జాయింట్ చేసినాయి. ఇంకా అందిన బిడ్డలో పసుపు కుంకుమ అక్షతలు గణపతి
అందరికి కావాలి అందరికి కావాలి అందరికి కావాలి అందరికి రావాలా ఒకటే క్లాస్ తీసుకొని ఒకటే క్లాస్ సరిపోతుంది ఒకటే క్లాస్ 4 పోయింది ఒకటే క్లాస్ తీసుకొని ఒకటే క్లాస్ ఇది చాలా మంచిది రమేష్ అది అదే పెట్టు కొనపెట్టు అది కొనపెట్టు అట్లా అదే కొనపెట్టు టేబుల్ కొనపెట్టు బయట పెట్టరా ఒకటే క్లాస్ అందరూ వస్తారు ఒకటే క్లాస్ సూర్యాన్ని వీలు కదా నువ్వు వీడియో తీస్తా నేను
అందరూ అయితే ఇంకొకళ్ళు చేసిన వాళ్ళందరూ ఇంకా కూర్చోరు మళ్ళీ అట్లనే అయితే ఇంటికి తీసుకుపోయావు నువ్వు కట్టుకున్నావు श्रोत्रो अजायत चंद्रमा मनसो जाता चक्षो सूर्यो अजायत వచ్చిండు అన్నాడు పంతులు బస్సులే కనిపిస్తలే అన్న వచ్చేసినావా కార్యకర్తలు
మనసులో గుట్టలు వేసుకున్న కార్యకర్తలు గణేష్ వాళ్ళని కొబ్బరికాయ తీసుకోండి. జీలకర్ర బెల్లం అన్నీ ఉన్నాయా? అన్నీ మొదలు పెట్టండి. అన్ని తలంబరాలు పూలదండలు అన్నీ ఒక ప్లేస్లో పెట్టండి. అందుకనే నేను పెట్టిందే బుధవారం. ఎందుకంటే నాకు రాజపత్రి లేడు. రాజపత్రి ఉంటే నేనే వస్తుంది. నేను బుధవారం పెడితే సోమవారం నేను బుధవారం అన్న మొదలు ఎవరైతే మీ వాళ్ళు వేస్తున్నారు. బుధవారం అంటే టైం సరిపోదు, ఎక్కడ చేసుకుంటారు అది చేసుకుంటారు. నేను సోమవారం మార్చింది. మీరే మార్చింది బుధవారం అని. తర్వాత తిట్టిన తర్వాత తెలిసింది. ఇది మొన్నటి ముచ్చట అది. అంతకుముందు ఎప్పుడు తిరిగి ముచ్చట. సరే समर्पयामि स्वच्छांगारयामि नमस्कारं सीतारामचंद्र स्वामी देवताभ्यो नमो नमः सर्वार्णार्थे दधाक्षर पुष्पाणि समर्पयामि भगवाभ्यो नमो नमः
సర్వాణాత్తే గంధాక్షర పుష్పాణి సమర్పయామి ఆయమోపేతాయ దుర్వారోహ పుష్పిణీ తదాక్షపుటరే కాని సముద్రస్య గుహాయ వాసిక దేవతాభ్యో నమో నమః. దండం పెట్టండి. వాసిక దేవతాభ్యో నమో నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారామచంద్ర భగవానికి బ్యాండ్ వాలా బ్యాండ్. పరమం పవిత్రం ప్రజాపతిర్ యుక్త సహజం పురస్కార్ ఆయుష్య మధ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపవేత దండం పెట్టినందరూ. యజ్ఞోపవేత సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలత ఫలసిద్ధిరస్తు. చప్పట్లు లేదా ఇప్పుడే ఎదుర్కొని పెళ్లి మండపం నుండి వచ్చాము. రాగానే బాసిక దానం ఉంది. ఎందుకు అందరికీ ఆడుకున్నదా మొదలైనందరికీ మీ మామగారు పెరుగు తాగించండి. పెళ్లిలో పాలు పెరుగు తాగించండి. మీ మామ లేదా తాగించడా? పాలు పెరుగు చక్కెర వేసి అది ఎందుకు తెలుసా? ఆనాటి కాలంలో కూడా పెళ్లి చూపుల తర్వాత శుభముహూర్తమయ్యేంత వరకు కూడా పిల్లలు చూసుకోకపోతుంది. ఆ కాలంలో ఈ కాలంలో ఈ కాలంలో చూసుకున్నాక పెళ్లి చూపులు అవుతుంది. కాబట్టి అయితే పిల్లవాడు వస్తాడట. ఎట్లా అంటే నా భార్యకు పెళ్లి చూపులు చూసిన ఆగమాగం తెలిసిన ఎట్లుండేమో తగ్గించడానికి ఆ వేడిని తగ్గించడానికి చల్లదనం కావాలి. ఆ చల్లదనానికి పెరుగు తేనె. పెరుగు తేనె చాలా చల్లదనం. అందుకోసం ఏం చేస్తారంటే అబ్బాయి పండితులకు రాగానే పెరుగు తేనె మధు తర్కం. మధు తర్కం అంటారు. మధు అంటే తేనె, తర్కం అంటే పెరుగు. ఈ రెండు కలిపి కూడా అబ్బాయికి తాగిస్తారు. ఈ మధు తర్కాన్ని ఇప్పుడు మనం కూడా ఆ రామచంద్రులకు మనం తాగితాం. అయం మధు తర్క మధు తర్క మధు తర్క. అయం మధు తర్క
వచ్చిన నాన్న కాలు కడుగుతాడు. కాలు కడిగి ఆ నీళ్ళ గట్టిగా చల్లుకుంటాడు. ఈ పందిరి ఒక దేవస్థానం మాదిరిగా ఏమిటంటే ఇది కాదు, ఈ మన నిత్యం జరిగేటువంటి ప్రతిలో కూడా అది ఒక మండపం, కళ్యాణ మండపం. ఆ మండపంలో ఉన్నటువంటి పిల్లవాడు లక్ష్మీనారాయణుడు. నేను చెప్తాను సంకల్పం కూడా, లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని చెప్తాను నేను అందరం కూడా. ఆ లక్ష్మీనారాయణతో సమానం. అంటే మనం చేస్తున్నటువంటి నిత్యంలో చేస్తున్న పిల్లలు కూడా మాట్లాడే అందరికీ కూడా చేయి చేయవద్దు, ఎవరు మాట్లాడుకోండి. అయితే ఈ మనం చేసేటువంటి మన బిడ్డ యొక్క కొడుకు యొక్క వివాహంలో ఆ కళ్యాణ మండపంలో ఉన్న సమయంలో వాడు సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే, ఆ యొక్క భగవత్ స్వరూపంలో. అట్లాంటి వారికి మన యొక్క అమ్మాయి తండ్రి కాళ్ళు కడిగి ఆ నీళ్ళ గట్టిని చదువుకుంటారు. నమస్కారంతాయ పాదాలు కొంచెం మెల్లగా కాబట్టి ఇట్లా చూపులు లేవట్టి మూడు పాదాలు. ఓం నమస్కారంతాయ సహస్రమూర్తయే శిరోర్వాహనే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రమూర్తి. పాదాలకు సన్నప్ప చూపాడు. ఈశ్వరీం సర్వభూతానాం తామినోపస్తయో పాదాని అలంకృత్య. పాదాని అలంకృత్య అదా రక్షాబంధన దేవతాభ్యో రక్షాబంధన ముహూర్తస్తు. స్వామివారికి రక్షాబంధనం చేస్తున్నారు. ఈ రక్షాబంధనం ఏమిటి అంటే మీరు అక్కడ ఉండి ఈ లక్ష్యతోటి మా యొక్క భూమండలాన్ని రక్షించండి. ఇది రక్షాబంధనం. అలాంటి స్వామివారికి మనం రక్ష కట్టి, అయ్యా స్వామి మమ్మల్ని మీరు రక్షించడానికి మీకు రక్షాబంధనం జరుగుతున్నాము కావున మీరు ఆ యొక్క మళ్ళా సంవత్సరం మళ్ళా శ్రీరామరావు వరకు కూడా మమ్మల్ని చల్లగా కాపాడాలని చెప్పేసి రక్షాబంధనం జరుగుతున్నాము. నాయన ప్రాణుడు సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి పుష్పై పూజయామి. మల్లికా దేవసుగంధేని మయా విచారయోత్తమ మయా భుజాని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృహ్యతః పుష్పై పూజయామి. మంగళ నీరాజన దేవో సర్వ
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మా సీతమ్మ తల్లి, మీ యొక్క మంగళ సూత్రానికి మేము భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాము. కాబట్టి ఆ యొక్క సౌమాంగళ్యాన్ని మాకు ప్రసాదించి నిండు నూరేళ్ళు ముత్తేల కనుగొని చెప్పేసి అమ్మవారికి ప్రార్థించుకోండి. మాంగళ్య గౌరీ ప్రార్థన పూర్వక నమస్కార. మాంగళ్య గౌరీ స్వామివారు మంగళసూత్రం తీసుకొస్తారు. ఇక్కడ నేను మహాసంకల్పం చెప్తుంటాను. మీరందరూ కూడా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏం కోరిక ఉంటుంది? సాధారణంగా అందరికీ మా పిల్లలకు మంచి విద్య రావాలి, విద్యాపరమైనటువంటి ఉద్యోగం రావాలి అనేటువంటి సంకల్పం. మీ ఎవరెవరికి ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని మనసు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారికి కట్టేటువంటి మంగళసూత్రం ఏదైతుందో అది మీ దగ్గర తీసుకొస్తానికి ముట్టి దండం పెట్టండి. 19 వరకు కొంచెం జాగా ఇవ్వండి. మీ 12 గంటల 1 నిమిషానికి ముహూర్తం. ఇప్పుడు కేవలం 12:35 నిమిషాలు అవుతుంది. ఇంకా 25 నిమిషాలు ఉన్నది. 25 నిమిషాల మనం శుభముహూర్తం చూసుకోవాలి. కాబట్టి మీరందరూ భక్తులు వస్తున్నారు, అందరూ సిద్ధంగా ఉండండి. మీకు సంవత్సరం దర్శనం పెట్టి లేకపోతే మహా వ్యక్తి సంకల్పం చెప్తారు. ఏమని? నా వంశం ఇది, మా తాతగారి పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది, నా పేరు ఇది, అట్లాంటి చాలా మంచి వంశంలో నుంచి మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాము అని చెప్పేసి మీ యొక్క అమ్మాయి వాళ్ళ నాన్న చెప్తారు. చెప్పినప్పుడు అబ్బాయి వాళ్ళు చెప్తారు, అయ్యా మీ వంశం కాదు, మా వంశం కూడా, మా తాత పేరు ఇది, మా నాన్న పేరు ఇది, నా పేరు ఇది, మా వంశం ఇది. కాబట్టి మీ ఇంటి నుంచి వచ్చినటువంటి అమ్మాయి మా వంశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటుందని చెప్పేసి ప్రమాణం చేస్తారు. ఎట్లా ప్రమాణం? ఇది మంత్రం వస్తుంది. సూర్య చంద్రుల సాక్షిగా, అష్టదిక్కుల సాక్షిగా, కుల దేవత సాక్షిగా, వచ్చినటువంటి బంధువుల సాక్షిగా మీ అమ్మాయిని నేను కన్యాదానం తీసుకుంటున్నాను. కాబట్టి మీ అమ్మాయి మీ ఇంట్లో కూతురుగా ఎంత సుఖపడ్డారో కోడలుగా మా ఇంట్లో కూడా అంత సుఖంగా ఉంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులకి ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ప్రమాణం చేస్తాడు. ఇది సంకల్పం. కాబట్టి మనము ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మన వాతావరణం అలవాటు పడాలంటే చాలా కష్టం. అట్లాంటి అమ్మాయి కొన్నేళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లె అట్లాంటి బంధాలన్నీ కూడా తెంపుకొని ఎవరో తెలియదు మనం. అవునా? ఎంతవరకు మన ఇంట్లో వచ్చి తెలియదు, మన వాతావరణం తెలియదు, మన ఆలోచనలు తెలియదు, మనం ఎట్లుంటామో తెలియదు.
అయినా కూడా వీళ్ళే సర్వస్వము అని అనుకుని అక్కడ ఉన్నటువంటి సర్వస్వాన్ని విడిచిపెట్టి అమ్మాయి మనకి వస్తుంది. ఎట్లా వస్తుంది? మహాలక్ష్మి రూపంలో మన ఇంటికి వచ్చి మన ఇంటి లోపల మన సంసారాన్ని పెంచుతుంది ఆడపిల్ల. అవునా? ఆడపిల్ల మన ఇంటికి వస్తే కదా మన వంశం పెరిగింది. ఆడపిల్ల మన ఇంటికి రాకపోతే మన వంశం పెరగదు. కాబట్టి ఇప్పటికి కూడా దయచేసి చెప్తున్నాను, ఏ అత్త కోడలైనా తల్లి బిడ్డలుగా ఉండండి. అత్త కోడలు ఓడిపడితే నా అమ్మ గొప్పలు అనుకోండి. మీ అమ్మ బిడ్డలు మీరు ఏం చేస్తారు? మా అమ్మ ఎలా అనుకుంటారు? అవునా? అదే అత్తలు కోడలు ఓడిపడితే నా బిడ్డ తెచ్చింది అనుకోండి. అవునా? ఒక తల్లిని బిడ్డ తెచ్చామనుకుంటుంది, నా బిడ్డలు ఎలా అనుకుంటుంది. అట్లా అనుకోండి. అట్లా అనుకున్నప్పుడు ఏ ఇంట్లో కూడా గొడవలు జరిగేది, అంతా ప్రశాంతంగా ఉంటారు. అవునా? ఉదాహరణకు ఒక వస్తువు బిడ్డ చేసింది అనుకోండి, తల్లి ఏమంటుంది? అయ్యి అమ్మాయి జాగ్రత్త వెళ్ళగా అంటారు. అవునా? అదే వస్తువు కూడా చేసిందనుకో, ఏమైనా కన్నా దగ్గర పెట్టుకున్నా చేస్తే జగ్గి వస్తున్నారా పొద్దున్న తినలేరా అంటారా? అవునా? వాస్తవం అనేది. కాబట్టి వస్తువు ఎవరు చేసినా అమ్మ జాగ్రత్త అన్నది. బిడ్డ కానీ కోడలు కానీ అత్త కానీ తల్లి కానీ. మన నోరు మంచిదైతే ఊరు మంచిది. అవునా? కాబట్టి అందరూ కూడా అంతా మనమే అనుకోండి. మీకు విషయం తెలుసా? రామ పరివారం లోపల మన జీవితం ఉన్నది. ఒక తండ్రి మాట జగదాగం కొడుకు రాముడు, అన్న కోసం ప్రారంభించేటువంటి తమ్ముళ్ళు అడిగిపోతే తను కూడా వనవాసం పోయింది. అన్న ఒక్కరు కూడా చెప్పేసి లక్ష్మణుడు వేళ్ళు భరతుడు రాజ్యాన్ని పరిపాలించాలి. అన్న వెళ్ళి రాజ్యం రాకూడదు, అన్న పాదుకలు పెట్టిన రాజ్యం పరిపాలించు. అవునా? మంచి మాటలు చెప్పినప్పుడు వినాలి. వినకుంటే సీత రావణాసుడు వస్తుంది. రాముడు చెప్పాడు, ఈ గీతలు నాటకు, నువ్వు బయటకు రామని చెప్పి రాముడు చెప్పాడు. లక్ష్మణుడు గీతలు గీశాడు. వల్లనే ఎట్టి పరిస్థితులు గీతలు దాటకు. అయినా వెళ్ళలేదు. వినకుంటే ఏమైంది? రావణాసుడు తిరగబడతాడు. అది కూడా ఎందుకు? రావణ సంహారం కోసం. అప్పుడు జరిగినటువంటి అన్నీ కూడా లోకక్షేమం కోసం జరిగినటువంటి. రాముడు వనవాసం ఎదుర్కొన్నాడు. రావణ సంహారం జరగాలి కాబట్టి అక్కడ కైకేయి గట్టిగా కోరుకోలేదు. కైకేయి అందరూ వచ్చి దుర్మార్గాల అన్నారు. ఎందుకంటే రాముడిని వనవాసం పంపించింది కాబట్టి. కానీ ఆ రాముడు వనవాసం కోరుకుంటే రావణాసుడు రాక్షసుడు చచ్చిపోతుంది కదా. అక్కడ లోక కళ్యాణం ఉన్నది. అక్కడ భగవంతుడు ఏమి చేసినా అక్కడ లోక కళ్యాణం. లోక కళ్యాణం కాబట్టి అక్కడ కైకేయి ఏం చేసింది? మంచి వాడినే కోరుకున్నది. రాముని వనవాసానికి పంపివ్వాలి అని. ఆయన వనవాసం లేదు కాబట్టి రావణాసుడు రాక్షసు సంహరించబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క నిర్ణయాలు ఏం జరిగినా లోక కళ్యాణం కోసమే జరుగుతాయి. ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళు వస్తున్నారు చాలా మంది. రాముడు సీతను విడిచిపెట్టిండు, రావణాసుడు ఎత్తుకుపోయాడు. అనే దుర్మార్గులారా, లోక కళ్యాణం కోసం వర్త జరిగింది. మీరు చేస్తున్నారు లోక వినాశనం కోసం చేస్తున్నారు తప్ప మీరు చేసే ప్రచారము లోక వినాశనం. కానీ మన దేవుడు చేసింది లోక కళ్యాణం కోసం చేసింది. అవునా? జై శ్రీరామ్. సీతారామచంద్ర భగవానికి శ్రీమనారాయణస్య అచిత్యాప్రియమానస్య మహాజనోగమచ్చే హరిభ్రమాణాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకమే యక్షావక్ష మహారాలంకార ప్రత్యేకాపస్తాగాజ రామకృష్ణాది బ్రహ్మాండమండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీ కుర్మావతార దిగ్గజోపతిష్ఠే అతలవితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ భూలోక భువలోక స్వర్లోక జనలోక మహోలోక సప్తలోక
అమరావతి శోభవతి భూభవతి దాంతరవతి ధాంచవతి ఇది పుణ్యపురాజతే ఇంద్రాగ్నియాయువేర ఈశాన్యాది హస్తవిత్పాదికా పరిపాలితే జంబోక్షురే పుషకోష్ట శార్మలి ప్రక్షురుచ్చాదంతే అయోధ్యా మధురామాయ కాశీ రాజ్యవంతుల పురిద్వారాగతేవ సప్తైతే గోసుదాయక ఇంద్రాయములకు వారు పురిల ఈశాన్యాది అష్టదిక్పాలిక ఫలితే మలయాగాన లవణే కృష్ణ సర్పదికుని శాంతిక కుశకోంచాది యోగే బలపతి పురుషాది గురు భద్ర శేఖర పదాస సింహ ఇత్యాది నవకంఠమంతికే ప్రత్యేక నవశాస్త్రయోగ దృష్టితే దండకారణ్య చంపకారణ్య నైమిషారణ్య కదలికారణ్య బదలికారణ్యాది విచారణ్యాలుదే అంగభంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌమీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహల ద్రావిడ కర్ణాటక పాండాలి త్రిపురితే ఇంద్రదేవతాభ్యో నమో నమః. ఇతరులు చెప్పారు నా వంశం ఇది, నా తండ్రి వంశం ఇది, మా తాత వంశం ఇది అని చెప్పేసి. అట్లానే ఈ కన్యాదాన సమయంలో కూడా గోబ్రాహ్మణే పుష్పం భవతో వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయాశ్రేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోత్తరస్య నాభాగ మహారాజవర్మణ నక్తే. శ్రీరామచంద్రుడి తాత పేరు నాభాగ మహారాజు. అయినా తర్వాత తాత పేరు చతుస్సాగరపరిహృతం గోబ్రాహ్మణే పుష్పం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్య త్రయాశ్రేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోత్తరస్య అజ మహారాజవర్మణ పౌత్రాయ. శ్రీరామచంద్రుడి యొక్క తాత పేరు అజ మహారాజు. అజ మహారాజు యొక్క మనవడు శ్రీరామచంద్రుడు. అట్లానే తండ్రి పేరు చతుస్సాగరపరిహృతం గోబ్రాహ్మణే పుష్పం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్య త్రయాశ్రేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోత్తరస్య దశరథ మహారాజ శర్మనే పుత్రాయ. దశరథ మహారాజు యొక్క మొట్టమొదటి కొడుకు శ్రీరామచంద్రుడు. మరి శ్రీరామచంద్రుడికి ప్రవహించి చతుస్సాగరపరిహృతం గోబ్రాహ్మణే పుష్పం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయాశ్రేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య శ్రీ రామచంద్ర ప్రబ్రహ్మణే వరాయ. ఇది రామచంద్రుడు యొక్క వంశము. ముత్తాత, తాత, తండ్రి, తాను. అట్లనే సీతాదేవి చతుస్సాగరపరిహృతం గోబ్రాహ్మణే పుష్పం భవతు ఆంగీరస ఆయుష్య గౌతమ త్రయాశ్రేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య. సీతాదేవి యొక్క ముత్తాత స్వర్ణ మహారాజు. అట్లానే తాత చతుస్సాగరపరిహృతం గోబ్రాహ్మణే పుష్పం భవతు ఆంగీరస ఆయుష్య గౌతమ త్రయాశ్రేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య. అశ్వరామ మహారాజవర్మ పౌత్రి. తాత పేరు అశ్వరామ మహారాజు. సీతమ్మ వారి యొక్క తాత పేరు. చతుస్సాగరపరిహృతం గోబ్రాహ్మణే పుష్పం భవతు ఆంగీరస ఆయుష్య గౌతమ త్రయాశ్రేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోత్తరస్య. జనక మహారాజవర్మ పుత్రి. సీతాదేవి తండ్రి పేరు జనక మహారాజు. అట్లానే సీతాదేవి యొక్క గోత్రం చతుస్సాగరపరిహృతం గోబ్రాహ్మణే పుష్పం భవతు ఆంగీరస ఆయుష్య గౌతమ త్రయాశ్రేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోత్తరస్య.
గౌతమసగోత్రోద్భవే సీతాదేవి నామ్ని కన్యా. చూసారా, ముత్తాతగా అమ్మాయిని నేను కన్యాదానంగా తీసుకుంటున్నానని చెప్పేసి శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. అట్లానే మనమంతా కూడా సంకల్పం చేసుకున్నాం. ఏమని? అయ్యా రామచంద్ర, సీతాదేవి మమ్మల్ని కూడా చల్లగా కాపాడని చెప్పేసి మనమంతా సంకల్పం చెప్పుకున్నాం. అందరూ చెప్పండి. మయా దశ పూర్వేష దశ అపరేష మతు వంశానాం మాతృ వంశానాం నరకాతు ఉత్తేజత సారాంకుత కన్యాదానం కరిష్యే. మీరంతా కూడా కన్యాదానం చేసినటువంటి వాళ్ళు, కన్యాదానం తీసుకున్నటువంటి వాళ్ళు. మీరంతా కూడా సీతను రాముడికి ఇస్తున్నారు, రాముని దగ్గర సీతను తీసుకుంటున్నారు. అంటే రెండు బాధ్యతలు కూడా మీరంతా తీసుకున్నారు. ఇక్కడ అబ్బాయి తరఫున మీరే, అమ్మాయి తరఫున కూడా మీరే. చెప్పండి. కన్యా కనక సంపన్న యుగ దాస్యామి విష్ణవే తుభ్యమహం నమః ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చోరామి నాతి చోరామి నాతి చోరామి. అయ్యా రామచంద్ర, నీ తరఫున మేమందరం కూడా నిలబడి మీ యొక్క వివాహాన్ని లోక కళ్యాణం కోసం భగవత్ కళ్యాణం జరుగుతుంది కాబట్టి మనమంతా కూడా భగవంతుని అనుగ్రహంతో మనం ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తాము. మన శుభోత్తానికి 5 నిమిషాలు టైం ఉంది. ఈ లోపల మంగళాష్టకాలు చదివి శుభోత్తాన్ని చేసుకుందాము. అందరూ కూడా కూర్చోవాలి. అందరూ కూడా మేము అక్షంతలు వేసినప్పుడు మీరంతా చప్పట్లు కొట్టాలి. అక్కడ చదువుకు కూడా దూరం నుంచి అక్షంతలు వేయనప్పుడు దయచేసి వివాహం అయినాక దగ్గరికి వచ్చి అక్షంతలు వేయాలి. అందరూ కూడా మీకు అక్షంతలు వేసినప్పుడు నువ్వు చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా సావధాన
తన్నయో మార్తాండ వంశేయో కౌసల్యా నిజ గర్భ సంభవతి జన్మస్య సారాణి యాదే శ్రీ బ్రహ్మాయణస్య జననం పుణ్యాత్ సదా మాంగళ్య సూత్రాద్భుత సీతారాఘవయో వివాహ సమయే పుణ్యాత్ సదా కంటే బదనామి శుభగే మమ గృహే శరదా శరం. అయ్యా సీతారామచంద్ర స్వామి, మీరు సీతమ్మ వారి మొదలు కలుపుతున్నటువంటి ఈ మంగళసూత్రం ద్వారా మా యొక్క సౌభాగ్యం కూడా ముందు 3 ఏళ్ళు పచ్చగా ఉండి మా యొక్క గృహము ప్రశాంతంగా ఉండాలి. ఆ మా యొక్క గృహం లోపల ఎలాంటి అశాంతి అసౌకర్యం లేకుండా మా యొక్క ఇంటి లోపల ఉన్నటువంటి జనులంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలి. మా మనస్సు లోపల ఎప్పుడు మంచి ఆలోచనలు మాత్రమే కలగాలి. మా మనస్సు లోపల ఇతరుల క్షేమమే కోరుకోవాలి. ఎలాంటి అపశకునాలు, ఎలాంటి విద్వేషం మా యొక్క మనసులో ఉండద్దు అని చెప్పేసి ఆ రామచంద్రుడికి నమస్కారం చేసుకోండి. మన యొక్క సౌభాగ్యం కూడా 100 ఏళ్ళు సౌభాగ్యంతో ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఈ మంగళ సూత్రధారణ జరుగుతుంది కాబట్టి ఆ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. జయ శ్రీరామ్ అనే నామస్మరణ చేయాలందరూ కూడా
జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం మాతరం సువాసన స్త్రీలంతా కూడా మీ దగ్గర ఉన్న పశువులు తీసుకొని పుస్తకం పెట్టుకోండి. పాపట్లో ఇబ్బంది కూర్చోవచ్చు. దయచేసి మాట్లాడదు. ఆ యొక్క రామాయణ కాలం లోపల సీతాదేవి స్నానాది కార్యక్రమాలను ముగించుకొని సింగారించుకుంటుంది. సింగారించుకున్న తర్వాత కరెక్ట్ సీతమ్మ వారు దయచేసి మాట్లాడదు. సీతమ్మ వారు పాపులకు సింధూరం పెట్టుకుంటారు. ఆ సమయం లోపల ఆంజనేయ స్వామి సీతమ్మ దర్శనానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు ఆ పాపులకు సింధూరం పెట్టుకుంటే ఆంజనేయ స్వామి అడుగుతున్నాడ, అమ్మ సీతమ్మ పాపలను సింధూరం మీద పెట్టుకుంటున్నావమ్మా, నుదుట కుంకుమ పెట్టుకుంటానని తెలుసు. అయితే అడిగినప్పుడు సీతమ్మ అంటుందట, పాపులలో సింధూరము తన యొక్క భర్త ఆరోగ్యం కోసం, పాపులలో సింధూరము భర్త ఆరోగ్యం కోసమే. భర్త నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటారు. ఆయన నిండు నూరేళ్ళు ఉంటేనే కదా నాకు సౌభాగ్యము, కాబట్టి పాపంలో పెట్టుకుంటాను. అట్లానే ఆరోగ్యాలు కలుగుతాయి అని చెప్పి సీతమ్మ చెప్పిందట. చెప్పినప్పుడు తెలుసు కదా, కోసి కళ్ళు వచ్చినట్టు ఉంటుంది. అవునా? ఆయన ఏం చేసింది కూడా దన్నగా బయట పోయిందట. మొత్తం శరీరం మీద సింధూరం పుష్పం వచ్చిందట. ఏమయ్యా ఎక్కడ సింధూరం పుష్పం అంటే అప్పుడు చెప్తున్నాడు, అమ్మా సీతమ్మ నువ్వు ఇంత సింధూరం పెట్టుకుంటేనే రాముల వారికి ఆరోగ్యం ఉందన్నాడు. కానీ ఆయన ఇంకా మంచి ఉండాలని చెప్పేసి శరీరం మొత్తం పుష్పమా. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా పెళ్ళైనటువంటి స్త్రీలంతా నీ బొట్టు లేకుండా, దయచేసి చెప్తున్నాను, బాధపడకండి. బొట్టు లేకుండా ఎవరుంటారు చెప్పండి. నీకు మనసు అనుకోండి, బయట చెప్పకండి. బొట్టు లేకుండా ఎవరుంటారు? అర్థమైపోదా? గాజు లేకుండా ఎవరుంటారు? నెత్తులో పూలు లేకుండా ఎవరుంటారు? అర్థం చేసుకోండి. అట్లాంటి దుస్థితి మన పిల్లలు కలిగించకండి. మీకు ఒక 2 ఆప్షన్లు ఇస్తాను నేను. మీ అమ్మాయిని చక్కగా పంజాబ్ డ్రెస్ వేస్తారా, లంగా జాకెట్ వేస్తారా, వేసి బొట్టు పెట్టి నెత్తులో పూలు పెట్టి గాజులు పెట్టి ఒక్క ఫోటో తీయండి. టీషర్ట్, జీన్ ప్యాంటు, చేతి గాజులు లేకుండా వెంటనే ఇలా వేసుకొని ఒక్క ఫోటో తీయండి. మీకు 2 ఫోటోలలో ఏది ఆనందం అంటే దాన్ని కావాలి. ఆ 2 ఫోటోలలో మీకు ఏది ఆనందం అంటే దాన్ని కావాలి. కానీ నేనే ఆలోచించేస్తా. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ఇష్టమైన పదార్థాలు పెడితే ఆయన మనల్ని ఆశీర్వదించుకుంటారు. అవునా? చల్లగా ఉండండి, సుఖంగా ఉండండి. మనం దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఓకే రానియరు, మనం పోయి మాట్లాడదాం. మీరు
మా పిల్లలు ఇట్లయితేనే నేను స్కూల్ పంపిస్తాను ఎప్పుడు పంపించాను కూర్చొని చెప్పుకుంటా కూడా చెప్పుకుంటా పాటలు మన పిల్లలు కూడా పాటలు చెప్పేది మన మధ్య ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు గోడలకు కూర్చొని చెప్పుకునే పాటలు మనం కట్టిద్దాం మనం కూడా మన తల్లిదండ్రులు హిందూ ధర్మం అనేది చాలా గొప్పది దయచేసి గమనించండి వేరే దేశస్తున్న సాంప్రదాయం ఎంత గౌరవిస్తున్నారు చూడండి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దేవాలయాలకు ఎంత సాంప్రదాయం జరుగుతున్నారో చూడండి ఇది నిజం అబద్ధం కాదు మీ అందరికీ తెలుసు వాళ్ళు వచ్చి మన కట్టెలు పెట్టుకుని చూసుకుంటున్నారు అక్కడి వాళ్ళు వచ్చి మన సాంప్రదాయంలో వివాహాలు చేసుకుంటున్నారు ఏ స్కూల్లో అయితే స్కూల్ వరకు గాలిలో దగ్గర మా స్కూల్ పంపించాం మనం పోయి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు మన పిల్లల్ని పంపిస్తున్నారు చదువు చెప్పేది మన మమ్మీ ఏం చేస్తారు వాళ్ళు అవునా కాబట్టి దయచేసి ఇది హిందూ ధర్మం మా కార్పొరేటర్ స్పందించాలనుకుంటాం అంటే నేను చెప్పేది కరెక్టేనా మనం పిల్లల్ని పంపేప్పుడు వాళ్ళు ఎవరు చెప్తారు చదువు ఎవరు చెప్తారు గోడల పిల్లలకి చెప్పరు కదా కాబట్టి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి మన ధర్మమే మనల్ని కాపాడుతుంది మనం చేసేటువంటి పుణ్యమే మనల్ని కాపాడుతుంది కాబట్టి ఈ సమావేశంగా మేము ప్రతి చోట ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు రేపు మంచి మాటలు చెప్తాము నేను మొదలు చెప్పాము మంచి మాటలు భగవంతుని మీ మనసుకి ఇబ్బంది కలిగించే మాటలు నావి దాని దోషం నాది మంచి మాటలు మాత్రమే తీసుకోండి చెడు మాటలు విడిచిపెట్టండి దానికి మీకు నిబంధన ఇచ్చే చెడు మాటల వల్ల నన్ను శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగల మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వికట భక్త గిరి నివేశక శ్రీరామచంద్ర చాలా ఇష్టం ఎంత నృత్యం చేస్తే అంత ఆనందపడతారు స్వామి గారు ఎంత నృత్యం చేస్తే అంత ఆనందపడతారు భక్త మానవులు భక్త నాయకులు అందరూ భక్త మాట్లాడాలమ్మా అందరూ నాట్యం చేయాలి మగవాళ్ళు ఆడవాళ్ళు ఆనందకేళి అందరూ
శ్రీరామచంద్ర బాహు మధ్య విలసి అయ్యా
చేయరేయో కూర్చోండి, అందరూ కూర్చోండి చాలు. అమ్మా దండ పట్టుకో నువ్వు దండ పట్టుకో నువ్వు దండ పట్టుకోమ్మా. ఓ దొరసాని దండ పట్టుకో తల్లి ఇట్లా. అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. చాలా సరళంగా కూర్చోండి. ఎక్కువ ఆట ఉండాలి. ఇటో 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 ఇవ్వాలమ్మా, సరళంగా వచ్చాలి. అందరూ కూర్చోవాలమ్మా, అందరూ కూర్చోండి. ఇట్లా పట్టుకోవచ్చు. दर्शयामि दीपमास्त्रापयामि अम्मा इवलो पत्तर वेसुकोंడి చూసుకోండి మీడియాని చూసుకో ఓం కేశవాయ నమః చూసుకోండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః నారాయణాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః హరే కృష్ణ హరే अरे रे प्रोक्षा परिशिष्टा सत्यंतेन परिशिष्यामि अमृतोत्तरमशि प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा समानाय स्वाहेति तो भाव नैवेद्यं निवेदयामि
మంగళాలు పట్టుకోవాలి మా చేతిలో ఆ చేతిలో కూర్చోడు చదవండి కూర్చోడు ఇది కూడా ఇచ్చేయండి కావచ్చు నాలుగు ఇచ్చేయండి అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చంద్రుడు రామచంద్రుడు కాక ఇంకెవడు శ్రీరామనామృతము దాటించు భవసాగరము సాగర శ్రీరామనామామృతము నామమే భాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగమ్ముల మూల బహుమూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమభక్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి గుణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అరగించు జన్మ జన్మార్తి ఆ మూర్తి మూర్తి ఉదారిత మూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి సాగరా సాగరా శ్రీరామనామృతం ఆ రామనే దాటించు భవసాగరము పాపా బమ పని పాపమ శ్రీరామ పాపా బమ పని సని పాని మపమా కోదండ రామ మపని సరి సాని సాని పామా శ్రీరామ మపరి సరి సాని సరి మరి పని పమా ఆనంద రామ మరి మరి సరి రామ జయ రామ సరి రామ సపమా రామ పావన రామ ఏ వేల్పు ఎల్ల వేల్పులను కొలిచెడి వేల్పు ఏ వేల్పు ఏడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను గెలుపు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను గొలుపు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరు గొల్పు ఏ వేల్పు దేవల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు వలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకై కోర్పు సాగరా సాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం సాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పిల్లవాడి తరఫున పిల్ల తరఫున ఏం చేస్తాము ఎంతమంది ఉన్నారు సీతమ్మ తరఫున ఎంతమంది ఉన్నారు మరి పాపం సీతమ్మ తల్లి బాగా ఖర్చు అయితే పెళ్లి చేసుకోవాలంటే కాబట్టి మరి అమ్మవారి కంటే ఎక్కువ రావాలి అమ్మవారికి కాబట్టి అక్కడ మన కార్యకర్తలు కూర్చున్నారు మీకు తోచినది స్వామి వారికి సమర్పించండి ఇక్కడ మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏది జమైనా భగవంతునికే చెందుతాయి ఎలాంటి వ్యక్తమైనటువంటి ఖర్చులు జరగవు అది మీకు మీరే సాటి మీకు మీరే సాక్ష్యము కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము 3 భగవంతుని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వచ్చినటువంటి ఈ ఆర్థికమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవత్ సేవలో
వినియోగించడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా కళ్యాణానికి వచ్చినారు కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణ అక్కడ కార్యకర్తలు ఉన్నారు, వారికి సమర్పించండి. తర్వాత ఇప్పుడు నిదానంగా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి దయచేసి తొందరపడకండి. విగ్రహాలు ఊరేగింపయ్యేంత వరకు కూడా ఇక్కడనే ఉంటాయి. మంగళహారతులు ఉంటాయి, జాగ్రత్త. ఒకరి తర్వాత ఒకరు రండి. అక్కడ తలవాల బియ్యం ఉన్నాయి, మనిషి కొన్ని స్వామి వారి మీద వేసి నమస్కారం చేయండి. ఎవరైనా ఓడు బియ్యం తెస్తే ఓడు బియ్యం పోయండి. అమర్వాడి సుభాష్ నగర్ యందు విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినారు. రామనవమి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కాలనీవాసులంతా కూడా వచ్చేసి అత్యంత వైభవంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించినారు. సమయంలో భక్తులు వారంతా కూడా నియమనిష్టలతోటి వారికి తోచినటువంటి విధంగా ద్రవ్యాన్ని సమర్పించుకొని మొదటిసారి అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేషంగా ఒకటే ముహూర్తంలో మన వంశం కూడా రామ యొక్క వంశాన్ని ఆదర్శంగా తీసుకొని అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నారు, తండ్రి కొడుకులు ఏ విధంగా ఉన్నారు, భార్యాభర్తలు ఏ విధంగా ఉన్నారు, ఒక సేవకుడు ఏ విధంగా ఉన్నాడో రామాయణం ఆదర్శం. ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ రాముని కృపకు పాత్రులు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతారామచంద్ర భగవానికి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.